తర్వాత మా నాన్నగారికి మేము నలుగురు కుమార్తెలం. తర్వాత మేము విజయవాడ రావటం, వచ్చిన తరువాత ఈ ప్రభుని మేము తెలుసుకున్నాం. నాకు ఇక్కడ కూర్చున్న పిల్లల్ని ఇంకా చూస్తూ ఉన్నాను. ఏజ్ గ్యాప్ ఉంది, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నారు. వారిని చూస్తూ ఉంటే చిన్నప్పుడు మా గ్రామంలో హరికథలు చెప్పేవారు, బుర్రకథలు చెప్పేవారు. పిల్లలుగా అవి చాలా ఇష్టం. అమ్మ పెట్టిన భోజనం తినేసి ఏదో ఒకటి చిరుతిండి తీసుకుని అలాగే కూర్చుని తింటూ నిద్రపోతే ఎప్పుడో మా తాత వచ్చి లేపుకొని తీసుకెళ్ళేవాడు. అది మా చిన్ననాటిలో చిన్న కాలంలో మాకున్న అనుభవం. మరి అటువంటి భక్తి చేస్తూ ఉన్న మేము ఎలా ఈ క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాం? ఆ తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మా థర్డ్ సిస్టర్ ఇక్కడ కూర్చున్నారు కదా, శ్రీలక్ష్మక్క అక్క ప్రభువుని అంగీకరించారు. వారు వచ్చి నాకు పరిచయం చేశారు. చాలాసార్లు తిరస్కరించాను. కాలగమనాన నాలో ఒక అన్వేషకురాలు ఉంది. అన్వేషకురాలు అంటే తెలుసు కదా, సర్చింగ్ ఫర్ సంథింగ్, ఒక నూతనమైన దానిని, అసలైన దానిని వెదకాలి అనే తపన కలిగిన వ్యక్తి. మా హమ్మింగ్ వస్తుంది. అయితే అటువంటి అన్వేషకురాలుగా ఉన్న నన్ను ఈ ప్రభు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఇంకా డిగ్రీ కంప్లీట్ చేసి వేదాంత విద్యను మొన్నటి వరకు చదువుతూ 22 సంవత్సరాల నుంచి మరణాత బిబిలికల్ సెమినరీలో కాబోయే దైవ సేవకులకు తర్ఫీదునిచ్చే పరిచర్యలో దైవదాసులు శ్రీ గొల్లపల్లి మోస్ చౌదరి గారు, అల్లూరి విశ్వప్రసాద్ గారి యొక్క పరిచర్యలు పాలిభాగస్తులుగా ఉంటూ ఉన్నాం. ముఖ్యంగా జాన్ ఎమ్మాన్యుయల్ సార్ అక్కడ మాకు పరిచయం. ఒక చిరునవ్వుతోనే అలా కనపడి అలా మాయమైపోతారు. ఒక్కొక్కసారి అసలు వారానికి 2 సార్లు వస్తారు సార్, మేము కనపడం. సార్ క్లాసులు చూసుకుని వెళ్ళిపోతారు. సార్ వచ్చారంటే వచ్చారండి, వెళ్ళిపోయారండి. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క పరిచర్యలో మేము జత పని వారిగా కొనసాగడానికి ఇలా ఆహ్వానాన్ని ఇవ్వగా రేమల్లె అన్నారు. వెంటనే రేమల్లెలో మా బంధువులు ఉన్నారు. తుమ్మల భాస్కర్ రావు గారు, తుమ్మల వీరయ్య గారు మా మామయ్యలో. ఇందాక మేము 7:45 ఇటు నుంచే మా కారు వెళ్ళింది. అప్పుడు ఎవ్వరు లేరు. ఇక్కడ స్టేజ్ మీద పాస్టర్ గారు వాళ్ళు 2-3 ఉన్నారు. అక్కడ పాటలు పాడుతూ ఉన్నారు. చూస్తే చాలా కొద్దిమంది ఉన్నారు. నాకైతే మా సార్ మేడం మీరు 8:30కి రండి అన్నారు. నాకేంటంటే మీటింగ్ స్టార్ట్ అయిన వెంటనే రావాలి అనేది ఆలోచన. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు 8:30 దాకా రావద్దు అని మాట ఇచ్చారు. సో అందుకని 45 మినిట్స్ అక్కడే ఉండి మా బంధువులతో గడిపి కొద్ది సమయం